ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అగోడా ఫోర్ట్. నేను అగోడా ఫోర్ట్కి అయితే వచ్చాను. సో అగోడా ఫోర్ట్ దగ్గర మనకి పోర్చుగీస్ లాంగ్వేజ్లో వాటర్ ఫోర్ట్ అని అంటారు. సో నేను ఇప్పుడు టికెట్ కనిపిస్తుంది కదా, ఇదే టికెట్ కౌంటర్. సో మీకు ఫారినర్కి అయితే 300 ఛార్జ్ చేస్తారు, నార్మల్ సిటిజన్స్కి అయితే 25, బిలో 15 ఇయర్స్కి అయితే ఏమి ఛార్జ్ చేయరు. సో నేను ఒక్కనే వచ్చాను, టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే మనకి 25 రూపాయలకి నాకు 20 రూపాయలు తీసుకున్నారు. సో ఇది కనిపిస్తుంది కదా అగోడా ఫోర్ట్ ఎంట్రన్స్. సో నేను ముందుకు వెళ్ళి అయితే దాని డీటెయిల్గా దాని ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఓకే, సో చాలా చెట్లు అయితే ఉన్నాయండి, జీడి చెట్లు, జిల్లేడి చెట్లు అన్నీ ఉన్నాయి. సో బ్యూటిఫుల్ గార్డెనింగ్. సో మనకి ఈ అగోడా ఫోర్ట్ అనేది మనకి క్యాండ్లోమ్ బీచ్ దగ్గర ఇట్ షోర్ ఆఫ్ మండవి రివర్ దగ్గర ఉంది. చాలా జనం అయితే వస్తున్నారు. సో మనకి ఇక్కడ అగోడా ఫోర్ట్ కనిపిస్తుంది కదా, అది అప్పర్ వ్యూ. ఇది 2 సెగ్మెంట్స్గా డివైడ్ అయింది. ఒకటి అప్పర్ పార్ట్, ఇంకా లోవర్ పార్ట్. సో అప్పర్ పార్ట్లో ఏముంటాయి, లోవర్ పార్ట్లో ఏముంటాయని విడివిడిగా మీకు ఆ దగ్గర ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు తెలియజేస్తాను. సో మనకి ఇక్కడ క్లియర్గా మనకి చూపించిన ఇదంతా గైడ్ మ్యాప్ అండి. సో ఈ గైడ్ మ్యాప్లో మనకు మీకు కనిపిస్తుంది కదా, అప్పర్ ఫోర్ట్ అగోడా గురించి చెప్పారు, కానీ దీనికి లోవర్ ఫోర్ట్ కూడా ఉంది. సో ఇదే ఫోర్ట్కి మీకు ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ ఇచ్చి పైకి వెళ్ళాలి. ఈ మెట్లకి పైకి ఎక్కితే అగోడా ఫోర్ట్ అయితే వస్తుందండి. సో నేను మొత్తానికి అయితే ఫోర్ట్ అయితే ఎక్కానండి. సో మనకి ఇక్కడ బ్యూటిఫుల్ బీచ్ అయితే ఉంది. సో ప్రతి ఫోర్ట్ దగ్గర కూడా బీచ్ ఉంటుంది. సో ఇది యూజువల్లీ క్యాండలం బీచ్. క్యాండలం బీచ్ అంటే మొత్తం ఎక్కువ ఇసుక కలిగిన బీచ్ ఇది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోర్ట్, ఇది అప్పర్ పార్ట్ ఆఫ్ అగోడా ఫోర్ట్. సో పోర్చుగీస్ లాంగ్వేజ్లో దీన్ని వాటర్ అంటారు కాబట్టి ఇది వాటర్ ఫోర్ట్ అని అంటారు. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే అగోడా ఫోర్ట్ అండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక రేకులా ఉంది. ఇది నాకు తెలిసి వాటర్ పడేటప్పుడు ఆ వాటర్ అంతా ఫ్లో అవుతూ మనకి ఈ స్టోరేజ్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు స్టోరేజ్ అయితే లేదు, కానీ ఇది ముందు స్టోరేజ్ లొకేషన్ కోసం ప్రిజర్వ్ చేసేవారు. సుమారు మనకి 75 క్యానన్స్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో స్టోర్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ లైక్ 23 లక్షల గ్యాలన్లు వాటర్ అనేది ప్రిజర్వ్ చేసేవారు. సో డ్రింకింగ్ వాటర్ పర్పసెస్ కింద. సో ఇక్కడ మనకంతా కూడా మనకు అప్పర్ పార్ట్ ఆఫ్ అగోడా అని చూపిస్తున్నారు, కానీ దీనికి లోవర్ పార్ట్ చరిత్ర కూడా ఉంది. ఆ లోవర్ పార్ట్ అనేది మనకు ఓన్లీ షిప్స్ బర్త్ కింద, అంటే షిప్స్ని ఉంచడానికి మాత్రమే ఆ లోవర్ పార్ట్ అనేది యూజ్ చేసేవారు. సో మనకి ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఆ సొరంగ మార్గం కూడా ఎక్కడ ఉందని నాకు తెలియదు. ఇక్కడ చాలా టనల్స్ ఉన్నాయి, కానీ ఆ సొరంగ మార్గాలు మనకి వార్స్ జరిగేటప్పుడు ఈ మిలిటరీ వాళ్ళు ఎస్కేప్ అవడం కోసం ఆ సొరంగ మార్గాలు అయితే సీక్రెట్గా కాన్ఫిడెన్స్గా ఉంచుతున్నారు. సో అక్కడ చాలా టనల్స్ అయితే ఉన్నాయి. సో 23 లక్షల గ్యాలన్ల ఆఫ్ వాటర్ అంటే మామూలు విషయం కాదు అది. సో ప్రతి టూరిస్ట్ ప్లేస్ దగ్గర మాత్రం జనం అయితే ఫుల్గా నిండిపోతున్నారు. సో చార్జెస్ ఆర్ ఫేర్ ఎనఫ్. సో నేను చూస్తాను, ఇక్కడ మనకి వ్యూ పాయింట్ ఏం లేదు. ఇది ఫోర్ట్ ఎండింగ్ ఇది. సో ఇదంతా కూడా షిప్స్ కోసమే ప్రిజర్వ్ చేసిన, అలొకేట్ చేసిన లొకేషన్స్ ఇవన్నీ కింద భాగం అంతా. సో మనకి కనిపిస్తుంది కదా, అది అప్పర్ పార్ట్ అంతా మనకి ఫోర్ట్ వాటర్ స్టోరేజ్ కింద ప్రిజర్వ్ చేసేవారు. కింద భాగం అంతా షిప్ రిజర్వేషను. సో ఫోర్ట్ అయితే చాలా ఏళ్ళ నాటి కాలం ఉంది, 411 ఏళ్ళ నాటి కాలం ఫోర్ట్ అండి ఇది. సో చాలా వరకు అయితే ధ్వంసం అయిపోయింది, రిమైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ టనల్స్ అని.
సో కెండ్లోమ్ బీచ్ అయితే పర్వాలేదు. కెండ్లోమ్ బీచ్ అయితే మనకి ఎక్కువ ఇసుక గల బీచ్ అనేది కెండ్లోమ్ బీచ్. సో ఆ సొరంగ మార్గం ఎక్కడుందా అని చూస్తున్నాను, కానీ ఆ సొరంగ మార్గం అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. సో అది ఓన్లీ మనకి వార్స్ కానీ శత్రువులు దాడి చేసేటప్పుడు అది ఎమర్జెన్సీ డోర్ కింద ప్యాసేజ్ కింద యూజ్ చేస్తుంటారు. సో మనకు అక్కడైతే అద్భుతమైన వ్యూ అయితే ఉంది. ఆ వ్యూ బీచ్ వ్యూ అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఫోర్ట్ పైన ఉండి బీచ్. సో మనకి ఇక్కడ అవన్నీ వెళ్తున్నాయి కదా బోట్స్ అన్నీ కూడా మనకి వాటర్ యాక్టివిటీస్, డాల్ఫిన్ యాక్టివిటీస్ ఇవన్నీ చేపిస్తారు. సో క్యాండ్లింగ్ పార్కింగ్ అయితే 50 రూపాయలు. అన్నిటికన్నా అన్ని బీచ్ల కన్నా ఎక్కువ పార్కింగ్ అదే తీసుకుంటున్నారు. సో నేనైతే కిందకి వెళ్ళి క్యాండ్లింగ్ బీచ్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అదే లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ అనేది 1864 సంవత్సరం దాన్ని అయితే కట్టడం అయితే జరిగిందండి. సో మనకి ఎవరైతే ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిస్తే మనకు తెలుస్తుంది. అక్కడ కనిపిస్తుంది లైట్ హౌస్ అది. సో నేను ఇక్కడ నుండి కింద భాగంకి అయితే వెళ్తున్నాను. సో చాలామంది ఫారినర్స్ అయితే వస్తున్నారు థాయిలాండ్. సో ఇక్కడ ఫోర్ట్ కింద అయితే మనకి గైడ్ మ్యాప్ ఉంది. ఆ గైడ్ మ్యాప్ దగ్గర మనకి ఏమి ఇచ్చారంటే అగోడా ఫోర్ట్ దగ్గర మనం ఉన్నాం కదా, అగోడా ఫోర్ట్ నుండి ఇవన్నీ చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. టెరాకోల్ ఫోర్ట్, అలోర్నా ఫోర్ట్, చపోరా ఫోర్ట్. చపోరా ఫోర్ట్ అంటే ముందు వెళ్ళాను కదా అది చూపించాను, అదే చపోరా ఫోర్ట్ అంటారు. కార్జియం, లోవర్ పార్ట్ అగోడాలోనే మనకి షిప్స్ ప్రిజర్వేషన్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి అప్పర్ పార్ట్ అయితే మనకి ఫోర్ట్, వాటర్ స్టేషన్ మాత్రం ఉంటుందండి. సో నాకు తెలిసి అయితే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా వాటర్ ప్రిజర్వేషన్. ఇవన్నీ కూడా 23 లక్షల గ్యాలన్ల ఆఫ్ వాటర్ అనేది స్టోర్ అవుతుంటుంది. సో ఇది కూడా మనకి వాటర్ ప్రిజర్వేషన్ టెక్నిక్నే. సో దీని కింద మనకి ఆ సొరంగ మార్గం అనేది ఉందండి. సో ఆ సొరంగ మార్గం అయితే ఎక్కడ ఉందో మనకు తెలియదు. సో కింద భాగం నేను టనల్ అనుకున్నాను, కానీ అవి టనల్ కాదండి. సో మనకి గజాలు అయితే లేవు, కానీ ఇదిగోండి అవి ప్రెజెన్స్. అవి ఎర్లియర్గా ఇది మనకి ప్రైమరీలీ అగోడా ఫోర్ట్ని ప్రెజెన్స్ కింద కన్వర్ట్ చేశారు. సో ఆ వార్లో ఎవరైనా శత్రువులు దొరికితే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని హింసించేవారు. ఇవన్నీ జైల్సేనండి. సో ఇక్కడ కనిపించిన కింద భాగంలో కనిపించినవన్నీ కూడా జైలేనండి. సో ఇక్కడైతే మనకి ఒకటి తాళం అనేది వేసేసి ఉన్నారు, కానీ సో అది మనకి కింద భాగం మేట్ బి షిప్ స్టోరేజ్ కానీ లేకపోతే ఆ సొరంగ మార్గాలు నా కింద భాగంలోనే ఉంటాయి. సో మనకు పై ఫోర్ట్లో నువ్వన్నీ పైన నువ్వన్నీ కూడా మీకు వాటర్ స్టేషన్ అనేది ఫోర్ట్ అనేది మాత్రమే కనిపిస్తుందండి. సో ఒకటి కనిపిస్తుంది అది లైట్ హౌస్. అది 1864లో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి. ఫారినర్స్ కూడా వస్తున్నారు. సో ఈ ఫోర్ట్ అయితే మొత్తానికి మనకి 1612న కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగిందండి టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ డచ్. ఫోర్ట్ దగ్గర అయితే టనల్స్ అవుతున్నారు, కానీ ఎక్స్జాక్ట్లీ ప్రెసెన్స్ ఫోర్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినండి. సో బయట అవుటర్ పార్ట్ అంతా మనకి బ్యూటిఫుల్ గార్డెన్. సో పర్లేదు, వర్త్ కమింగ్ అండ్ విజిటింగ్ వన్స్ మాత్రమే. నేనైతే ఫోర్ట్ పైన ఉన్నాను, కింద బీచ్ ఉంది. ఆ బీచ్ పైన కొండ పైన ఫోర్ట్ కట్టారు. సో వాటర్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్, షిప్స్ అని దాచుకోవడానికి
ఇంకా గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదేనండి అగోడా ఫోర్ట్ విశేషాలు. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్ అండి.